ఈరోజు మనం 10వ తరగతి వాచకంలోని 4వ పాఠ్యాంశమైన ఉపన్యాస కళ అనే పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం. గత తరగతిలో మనం ఉపన్యాస కళ అనే పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం కదా. ఆ వీడియో గాని చూడకపోతే క్రిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. ముందుగా భాషాంశాల్లో పదజాలం గురించి చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయి. శబ్దకోశం అనే పదానికి అర్థం నిఘంటువు. సొంత వాక్యం చూసుకుంటే నిఘంటువు సహాయంతో పదాలకు అర్థాలను తెలుసుకుంటారు. అలాగే రెండవది ఎవ్వరిని అపహాస్యం చేయకూడదు. అపహాస్యం అనే పదానికి అర్థం ఎగతాళి. సొంత వాక్యం చూసుకుంటే పెద్దలను ఎగతాళి చేయకూడదు. మూడవది తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు. సానపట్టు అనే పదానికి అర్థం ఒల్లివేయు. సొంత వాక్యం మా మాస్టారు చెప్పిన పాఠాన్ని ఒల్లివేస్తాను. నాలుగవది సభలో ఆసీనులగు వారు సభా మర్యాద పాటించాలి. ఆసీనులగు అనే పదానికి అర్థం కూర్చుండుట. సొంత వాక్యం నేను సభలో కూర్చున్నాను. తర్వాత కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది మనీష ఉన్నవాడిని మనీషి అంటారు. మనీషి అనే పదానికి పర్యాయ పదాలు బుద్ధిమంతుడు, ధీమంతుడు, మేధావి. రెండవది శత్రువుల కుత్తుకలను ఖండించారు. కుత్తుక అనే పదానికి పర్యాయ పదాలు మెడ, కంఠము, కంబుకము, గొంతు. మూడవది వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. వక్త అను పదానికి పర్యాయ పదాలు ప్రవక్త, ప్రాణసముడు, మాటకాడు. నాలుగవది పెద్దలు వేదికపై ఆసీనులైనారు. వేదిక అను పదమునకు పర్యాయ పదాలు తిన్నె, అరుగు, దిన్నె, దిన్నియ. తరువాత మనకు పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది సానబట్టు. ఈ జాతీయాన్ని కత్తికి పదును పెట్టే సందర్భంలో ఉపయోగిస్తారు. రెండవది ఏ పుట్టలో ఏముందో. ఈ జాతీయాన్ని ఎవరెవరిలో ఎటువంటి ప్రతిభ ఉందో తెలియడం కష్టం అనే సందర్భంలో ఉపయోగిస్తారు. మూడవది నేలచూపులు చూడడం. ఈ జాతీయాన్ని దిక్కుతోచని పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు. తర్వాత మనకు వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇందులో మొదటిది ఏడేళ్ళు. ఈ పదాన్ని విడదీస్తే 7 + ఏళ్ళు ఉత్వసంధి. రెండవ సంధి పదం మహోత్కృష్ట. ఈ సంధి పదాన్ని విడదీస్తే మహా + ఉత్కృష్ట గుణసంధి. మూడవది ఎవరన్నారు. ఈ సంధి పదాన్ని విడదీస్తే ఎవరు + అన్నారు ఉత్వసంధి. నాలుగవది పొందాలనుకుంటారు. ఈ సంధి పదాన్ని విడదీస్తే పొందాలని + అనుకుంటారు ఇత్వసంధి. ఐదవది కదిలినప్పుడు. ఈ సంధి పదాన్ని విడదీస్తే కదిలిన + అప్పుడు అత్వసంధి. తర్వాత ఇచ్చినటువంటి రామన్ని చూద్దాం. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినది ఉన్నత + ఉన్నత, ఉన్నతోన్నత గుణసంధి. రెండవది అతి + అంత, కలపగా వచ్చు సంధి పదం అత్యంత, యనాదేశ సంధి. మూడవది ఉత్తమము + అయినది, కలపగా వచ్చు సంధి పదం ఉత్తమమైనది, ఉత్వసంధి. నాలుగవది స్వ + ఉత్కర్ష, కలపగా వచ్చు సంధి పదం స్వోత్కర్ష, గుణసంధి. తరువాత మనకు ప్రాతాది సంధి గురించి ఇవ్వడం జరిగింది. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను పరిశీలించండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది వసంతకాలంలో క్రొమ్మావి చిగురు తిని కోయిల చక్కగా పాడుతుంది. రెండవది విద్యార్థుల ముంజేతికి విద్యాదీక్ష కంకణాలు కట్టుకున్నారు. మూడవది పుస్తకంలో మున్నుడి ఎన్నో విషయాలు తెలియజేసింది. నాలుగవది పిల్లలు చెట్లకున్న లేమొగ్గలు కోసుకున్నారు. ఐదవది
పనిచేసే వాళ్ళు కృంజమటలు చిందిస్తున్నారు. 6వది కృష్ణకు మేగడ అంటే ఇష్టం. 7వది వేసవి ప్రారంభంలో కొత్త కుండలు కొన్నాం. ఇలా ఈ వాక్యాలలో ఎరుపు రంగుతో ఉన్నటువంటి పదాలను ముందుగా పరిశీలిద్దాం. ఈ పదాలను విడదీస్తే క్రొమ్మావి, క్రొత్త ప్లస్ మావి, ముంజేతి, ముందు ప్లస్ చేయి, మున్నుడి, ముందు ప్లస్ నుడి, లేమొగ్గ, లేత ప్లస్ మొగ్గ, కృంజమటలు, క్రొత్త ప్లస్ చెమట, మీగడ, మీదు ప్లస్ కడ, క్రొత్త కుండలు, క్రొత్త ప్లస్ కుండలు. ఇలా పక్కన ఉన్న ఉదాహరణలో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి. మిగిలిన ఆ మొదటి అక్షరం తరువాత పదంతో కలవడం గమనించడం జరిగింది కదా. ఈ సూత్రాన్ని మనం చూసుకుంటే సమాసంబునం ప్రాతాదుల తొలియొచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబు గానగు. ప్రాతాదులు అనగా ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను మొదలైనవి. ఈ సూత్రం వల్ల లోపించిన పదాలకు నుగాగమ లేదా సరళాదేశ సందులు మొదలగు ప్రక్రియలు జరగడం ద్వారా తుదిరూపాలు వస్తాయి. తర్వాత ఇచ్చినటువంటిది చూద్దాం. క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది శబ్దశక్తి. శబ్దశక్తి అని సమాస పదమునకు విగ్రహ వాక్యం శబ్దము యొక్క శక్తి. రెండవది కార్యక్షేత్రం. ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం కార్యమనుడి క్షేత్రం. మూడవది సమయ సందర్భాలు. ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం సమయమును సందర్భమును. నాలుగవది వింత చప్పుడు. ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం వింత అయిన చప్పుడు. ఐదవది సభాకంపం. ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం సభయందు కంపము. తరువాత ఇచ్చినటువంటి దాన్ని చూద్దాం. తరువాత మనకు కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది గులాబీ పువ్వు. ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం గులాబీ అను పేరు గల పువ్వు. సమాసం సంభావన పూర్వపద కర్మధారి సమాసం. రెండవది ప్రజాహితం. దీనికి విగ్రహ వాక్యం ప్రజల యొక్క హితం. సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. మూడవది ప్రసన్న వదనం. విగ్రహ వాక్యం ప్రసన్నమైన వదనము. సమాసం విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. నాలుగవది కవితాచరణం. విగ్రహ వాక్యం కవితకు చరణం. సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. ఐదవది 2 నిమిషాలు. విగ్రహ వాక్యం 2 అను సంఖ్య గల నిమిషాలు లేదా 2 నిమిషాలు. సమాసం దిగు సమాసం. తరువాత ఇచ్చినటువంటి దాని గురించి చూద్దాం. కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలు గుర్తించి రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను. ఈ వాక్యం ప్రశ్నార్థక వాక్యం. రెండవది అలవాటును అదుపులో పెట్టుకోవాలి. ఈ వాక్యం విద్యార్థక వాక్యం. మూడవది ముందు మాట్లాడిన వక్త అభిమానుల శ్రోతల్లో ఉండవచ్చునేమో. ఈ వాక్యం సందేహార్థక వాక్యం. నాలుగవది అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా. ఈ వాక్యం సందేహార్థక వాక్యం. తరువాత ఇచ్చినటువంటి దాన్ని చూద్దాం. ఈ పాఠంలో ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి. ఒకటవది వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా. రెండవది ఏ పుట్టలో ఏముందో. మూడవది ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో. నాలుగవది సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికి వాళ్ళ. ఇవి ఈ పాఠంలో ఉండే కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు. ఈరోజు మనం ఉపన్యాస కళలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు చెప్పుకున్నాం కదా. తరువాత తరగతిలో ఇంకొక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.